భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో కల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోగా భక్తుల రాకపోకలతో కలకలలాడింది. అర్చకులు తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసి స్వామివారి మహిమను వివరిస్తూ ఆశీర్వచనాలు అందించారు. భక్తులు తమ మనోభిలాషలు తీర్చమని వినయపూర్వకంగా ప్రార్థనలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీమతి రామానుజాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమత్పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, భాద్రపద బహుళ దశమి తిథి మంగళవారం. విశేషంగా భక్తులందరూ కూడా స్వామిని ఉపాసిస్తున్నారు, దర్శిస్తున్నారు, అర్చిస్తున్నారు. ఈరోజు ప్రాతకాలం నుంచే ఆరాధనాది కార్యక్రమాలు మొదలుకున్నవి. ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు అభిషేకం, అలంకారం. ఇప్పుడు 12 గంటల వరకు విశేషంగా అర్చనలు జరుగుతాయి. స్వామివారికి అష్టోత్తరం, ఆకుపూజ, సహస్రనామార్చన యథావిధిగా భక్తుల ఇష్టానుసారంగా యథోచితంగా కైంకర్యాలు జరుగుతాయి. ఆ తదుపరి మహానివేదన ఉంటుంది మధ్యాహ్నం. ఆ తర్వాత ఆలయ మంటపం ముందు హనుమత్ దీక్షాపరులకు లేదా భవానీ దీక్షాపరులకు, అయ్యప్ప దీక్షాపరులకు అన్న సమారాధన, మరియు భక్తులకు కూడాను అన్న సమారాధన, అదే తదయారాధన అంటారు. ఇకపోతే మనకు వచ్చేటువంటి యొక్క భాద్రపద బహుళ అమావాస్య, పితృమావాస్య. పితృదేవతల యొక్క అనుగ్రహం పొందితేనే దైవానుగ్రహం వస్తుంది కనుక విశేషమైంది అమావాస్య. అమావాస్య రోజు ఏది దానం చేసినా సరే పితృదేవతలకు ఆ రూపంగా చేరుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మనకు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి అమావాస్యకు విశేషంగా అర్చనలు జరుగుతాయి, సహస్రనామార్చనలు, ఆకుపూజలు. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి, తద్వారా భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.